విశాఖలో జన్మించిన హేమలత రెడ్డి మలేషియాలో జరిగిన గ్లామ్ ఆన్ మిసెస్ ఇండియాగా నిలిచారు. మొదట లోకల్ టీవీ జెమినీ టీవీ యాంకర్ గా ప్రారంభించిన హేమలత ఆ తర్వాత ఎన్నో షోలలో చేశాక హ్యాపీ డేస్ సీరియల్లో లీడ్ రోల్ చేసిన అనంతరం జగపతి బాబుతో ప్రవరాఖ్యుడు అలాగే హీరోయిన్ గా నిన్నే చూస్తూ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అక్కడి నుండి మిసెస్ ఇండియాలో విశాఖను ప్రాతినిధ్యం వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా 300 మందిలో విజేతగా మన తెలుగు అమ్మాయి నిలిచిన సందర్భంగా విశాఖ వాసులు ఘనంగా సన్మానించారు. హేమలతారెడ్డి మాట్లాడుతూ, విశాఖ నాకు పుట్టినిల్లు అని, ఇక్కడే అన్నీ నేర్చుకున్నానని, ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి కారణం తల్లిదండ్రుల ఆశీస్సులు మరియు దేవుని కరుణ అని, త్వరలో ప్యారిస్ ఫ్యాషన్ వీక్కి కూడా వెళ్తున్నా అని తెలిపారు. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, మన విశాఖ అమ్మాయి నిలవడం గర్వకారణమని, సినిమాల్లో కూడా మంచిగా దూసుకు వెళ్లాలని అభినందించారు. పైడా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, హేమలతారెడ్డి అందరికీ స్ఫూర్తి అని, ఫ్యాషన్ అనేది మనలో ఒక భాగం అయిందని, ఇక మరెన్నో టైటిల్స్ గెలుపొంది విశాఖ పేరు నిలపాలని అభినందించారు. గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, విశాఖ నుండి వెళ్లి ఇంత ఘన విజయం సాధించిన హేమ మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. విశాఖకు చెందిన ఫ్యాన్స్ కందుల నాగరాజు పుష్పగుచ్చాలతో సాలువాలతో సన్మానం చేశారు. అనంతరం వీరుమామ ట్రోఫీ అందించారు. నాగరాజు గారికి అలాగే ఈరోజు ఉన్నటువంటి హేమలతారెడ్డి గారికి శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే అమ్మాయి కొన్ని విషయాలు వచ్చిన కాబట్టి మహిళల్ని చైతన్యవంతం చేయాలి, ఈ సమాజం అభివృద్ధి కోసం నేను చేయాలని కోరుతాను. నిజంగా గ్రేట్ బాయ్. ఈ పొజిషన్కి రావడానికి అమ్మాయి ఎన్ని కష్టాలు పడుతుందో మనందరికీ తెలుసు. పోటీ 300 మంది పాల్గొన్న ఆ కార్యక్రమంలో నెంబర్ 1గా వచ్చారంటే అమ్మాయి తెలివితేటలు కానీ, ఆ అమ్మాయి నుండి గోల్ కానీ, అమ్మాయికి ఉన్నటువంటి ఆ కష్టమైంది అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత పరిస్థితులు అందుకోవాలని, ముఖ్యంగా విశాఖపట్నంలో రానున్న ఒక సింగిల్ ఫీల్డ్ కానీ, ఒక ఫ్యాషన్ ఫీల్డ్ కానీ అభివృద్ధి జరగబడుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇంకా ఎంతో మేలు జరుగుతూ ఉంది. సో ఈరోజు ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా మనందరూ కూడా అభినందించాలి. విశాఖపట్నం ప్రజలుగా ముఖ్యంగా మా సౌత్ కాంగ్రెస్ గారు ప్రత్యేకంగా అందరూ కూడా ఈ అమ్మాయిని స్ఫూర్తి తీసుకుని ఇంకా రానున్న ప్రయాస ప్రపంచంలో ఈ పోటీ ప్రపంచం ముందుకెళ్ళే విధంగా స్ఫూర్తి నింపినందుకు అమ్మాయిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇలాంటి వాటిని ఎంతో ఎంకరేజ్ చేస్తూ గొప్ప కార్యక్రమం మా ఊరిలో నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎక్కడ చేయకపోతే విశాఖపట్నం ఎక్కడా కూడా ఎదుగుకూడదు. ఇలాంటి గ్రామీణ ఫీల్డ్లో ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమాలు ఎంకరేజ్ చేస్తారు ఇంకా గవర్నమెంట్ కూడా అవకాశం మా ఊరిలో కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా నాన్నగారు ప్రారంభించి మా నాన్నగారు ప్రజెంట్ ఉన్నారు. మీరు ఫస్ట్ గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఒక వైజాగ్ అమ్మాయినండి, తెలుగు అమ్మాయిని. అందులో ఇక్కడ ఆడిషన్స్ చేశారు రెడిసన్ బ్లూలో ఫ్యాషన్ గురించి. సో ఆడిషన్ అయిన తర్వాత నేను సిల్లీగా నార్మల్గా వెళ్ళాను. మలేషియాలో జరుగుతుంది, మనకి వస్తుంది, ట్రాఫీ వస్తుందో, రన్నర్ అయినా అట్లీస్ట్ వద్దాము అనుకునే వెళ్ళాను. బట్ గాడ్ గ్రేస్, మీ అందరి సపోర్టు, అంటే నాకు నా ఫ్యామిలీ సపోర్టు, అందరి సపోర్ట్ ఉండడం వల్ల ఇప్పుడు మిస్ ఇండియాగా వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఉమెన్ అండి, ఉమెన్ ఎంపవర్ అంటే ఉమెన్ ఎంపవర్ మనము డెవలప్ చేయాలి. అండ్ అంటే ఆల్రెడీ డెవలప్ ఉంది, కానీ కొన్ని డ్రగ్స్ కేసులు కానీ ఇలాంటివన్నీ కేసెస్ ఉన్నాయి. సో దానికంటే నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలంటే నేను యాక్టర్గా అయ్యి మీడియాలో ఓన్లీ నా బోల్డ్ థింగ్స్ ఒకటే చూపించగలను. బట్ మాట్లాడేది ఏంటి అంటే, ఇది ఒక మిస్ యూనివర్స్ అంటే మిస్ ఇండియాగా నాకు రావడం ఒక హ్యాపీనెస్ ఉంది. దీని ద్వారా నేను ఏదైనా మాట్లాడాలన్నా ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఇప్పుడు నాకు. సో అదే ఏంటంటే, మనకి ఎక్కువ డ్రగ్స్
అండ్ చైల్డ్ ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ ఎలా అయినా అరికట్టాలనుకున్నాం. మన నార్మల్ పర్సన్ని మాట్లాడితే ఓకేలే అంటారు. సో ఇక్కడికి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడితే కొంచెం అట్లీస్ట్ చూసే వాళ్ళు కూడా ఓకే తనేదో మంచి కాజ్ కోసం వెళ్ళింది అని చెప్పేసి అనుకుంటారని ఒక చిన్న ఇంకొక విషయం ఏంటంటే వచ్చేది విన్నర్ ఒకళ్ళే వెలుగులోకి వస్తారు. సో ఇలాంటి ఆపర్చునిటీ గురించి ఎన్నో రోజుల నుంచి అవకాశం ఎదురు చూస్తున్న ఈ అవకాశాన్ని తప్పకుండా సమాజ సేవ గురించి అలాగే భక్తుల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి ఉపయోగించుకుని మంచి కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా కోరుతున్నాను. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ సంవత్సరంలో మళ్ళీ నెక్స్ట్ వార్ వచ్చే లోపల ఈ అవకాశాన్ని ఫుల్గా ఉపయోగించుకోవాలి. ఆల్రెడీ ఆవిడకి ఒక హీరోయిన్ కింద అలాగే తర్వాత ప్రొడ్యూసర్ కింద ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి దీన్ని కూడా ఉపయోగించుకొని కొంచెం ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలి. ఇలాంటి కార్యక్రమాల్ని ఎప్పుడు విశాఖ ప్రజలకి ముందుకు తీసుకెళ్తున్నాము. వీరుమావకు కూడా కంగ్రాచులేషన్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన స్నేహితులు వంశీ కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వీరమామ గారికి అలాగే మన ముఖ్య అతిథి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారికి అలాగే సోదరులు కృష్ణప్రసాద్ గారికి అలాగే మరి ఈరోజు డ్రామా మిసెస్ ఇండియా అవార్డు తీసుకున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యంగా మన విశాఖపట్నం మన ప్రాంత అమ్మాయికి ఉన్నటువంటి అమ్మాయికి మరి మిసెస్ ఇండియా అవార్డు రావడం నిజంగా మన అందరూ గర్వించదగ్గ విషయం. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటుంటే అంత ఆసామాషిగా ఆ అవార్డు వచ్చేసేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో సాధన చేసి వాళ్ళ ఆహార నియమాలు పాటించి తిండి కూడా సరిగ్గా తినకుండా దానికోసం కృషి చేస్తేనే ఆ అమ్మాయికి ఈరోజు ఈ అవార్డు రావడం. ఈ అవార్డు కేవలం ఆమెకు వచ్చింది కాదు, మన విశాఖపట్నానికి మన విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి మనందరికీ వచ్చినట్టుగా భావిస్తూ ఆమెకి నేను కంగ్రాట్ చేస్తూ మరి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవాన్ ప్రార్థిస్తూ నమస్కారం.